విడుదల రజని దాడులు చేయించారు. శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుంది. వారికి రజనీకి మధ్య రాజకీయ శత్రుత్వం, మైనింగ్ రాయల్టీని ఎగవేసినట్టు నివేదిక ఇవ్వాలని సర్వే బృందంపై ఒత్తిడి, 10.5 కోట్లు ఎగవేసినట్టు అశాస్త్రీయ నివేదిక, విజిలెన్స్కు వాంగ్మూలం ఇచ్చిన నాటి ఆర్వీఏఓ జాషువా. వైకాపా ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, మద్దతుదారులపై రాజకీయ వేధింపుల కక్ష సాధింపు చర్యలు భాగంగానే పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్పై అప్పటి చిలకలూరుపేట ఎమ్మెల్యే వైకాపా నాయకురాలు విడుదల రజని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేత దాడులు చేయించినట్టు వెల్లడైంది. క్రషర్పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడమే కాకుండా భారీగా జరిమానా విధించేందుకు వీలుగా తప్పుడు నివేదిక సమర్పించారు. క్షేత్రస్థాయి విచారణకు వెళ్లిన అధికారులు, సిబ్బంది సర్వే జరిపిన థర్డ్ పార్టీ ఏజెన్సీపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చినట్టు నిర్ధారణ అయింది. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి వేధించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న అభియోగాలపై విచారణలో భాగంగా గుంటూరు నాటి ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నోటీసులు ఇచ్చింది. గత ఏడాది అక్టోబర్ 20 ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆ వాంగ్మూలం తాజాగా వెలుగు చూస్తుంది. ఆ దాడుల్ని రజనీ చేయించినట్టు అందులో తేలింది. జాషువా వాంగ్మూలంలో ప్రధాన అంశాలు ఇవన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రజనీ ఎదురు తిరగడం, బీసీ నాయకురాలను అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేయడం, ఆ నేపథ్యంలో ఇప్పుడు రివర్స్లో రావాలంటే అప్పుడెప్పుడు అక్టోబర్ 21వ తారీఖున ఇచ్చిన లిఖితపూర్వకమైనటువంటి లెటర్ ఇవాళ ఎట్లా బయటకు వచ్చింది అంటే ప్రభుత్వం బయటకి ఇస్తే వస్తుంది. తద్వారా ఈనాడు జ్యోతి వీటిలో రాయించడానికి, అలాగే టీవీ ఛానళ్ళలో బ్రేకింగ్ వేయడానికి ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎదుగుడు. మామూలుగా అయితే ఇట్లాంటిది పేపర్ లీక్ చేసినందుకు కేసు పెట్టాలి కదా బేసిక్గా అయితే కనుక. అక్కడ 164 స్టేట్మెంట్ ఇస్తే ఆ లెక్కలోకి వస్తుంది. ఇంకోటి ఇక్కడ మైనింగ్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నాయి ఏంటి, ఇప్పుడు ఓపెన్గా మైనింగ్ జరుగుతుందని ఓ పక్కనేమో కాకాని మీద కేసు పెడతారు. అప్పుడు మైనింగ్కి సంబంధించి తేడా జరగలేదని చెప్పేసి ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తారు. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ప్రత్యర్థులు తప్పుడు మైనింగ్ చేస్తారు, అధికారంలోకి రాగానే వాళ్ళు మంచి పనులు చేస్తూ ఉంటారు. అదొక విచిత్రమైనటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మనం ఎలా కావాలంటే అలా మాట్లాడుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది.